హలో ఎవ్రీవన్, ఇది మనం పైథాన్ సిరీస్లో ఇది చూసుకోబోయేది ఆపరేటర్స్. పైథాన్ ఆపరేటర్స్ అన్నమాట. సో దీంట్లో డెఫినేషన్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనేది చేసుకోబోతున్నాం అనమాట. సో ఫర్దర్ వీడియోస్లో ఒకేసారిగా ఒక 2 వీడియోస్లో ఆపరేటర్స్, 2-3 వీడియోస్లో ఆపరేటర్స్ మొత్తం బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఇది ఒక ఇంట్రొడక్షన్ లాంటిది అనమాట ఆపరేటర్స్కి. సో దీంట్లో డెఫినేషన్ ఆఫ్ ఆపరేటర్, అసలు ఆపరేటర్ అంటే ఏంటి అని చూసుకోబోతున్నాం. An operator. An operator is a symbol అనమాట. Used to perform operations. ఆపరేటర్ అనేది ఒక సింబల్. దేనికి ఏం యూజ్ చేసిద్ది అంటే, దేని యూజ్ చేసేది అంటే పర్ఫామ్ ఆపరేషన్స్. ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఆపరేటర్స్ అని యూజ్ చేసేది. దేని మీద పర్ఫామ్ చేస్తాం? వాల్యూస్ అండ్ వేరియబుల్స్. వాల్యూస్ అండ్ వేరియబుల్స్ మీద ఆపరేటర్ సింబల్స్ ని యూజ్ చేసి ఏదైనా ఆపరేషన్ ని పర్ఫామ్ చేసే ఆపరేటర్ అన్నమాట. సో సింపుల్ డెఫినేషన్, an operator is a symbol used to perform operations. దీని మీద ఆపరేషన్స్ చేసేది వాల్యూస్ అండ్ వేరియబుల్స్. సింపుల్. దిస్ ఇస్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ఆపరేటర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఇంట్రొడక్షన్ టు పైథాన్ ఆపరేటర్ అన్నమాట. And in operator, an operator operate in Python. An operator is a symbol that tells interpreter to perform specific mathematical or logical and relative operations between variables and values. సో ఇక్కడ మనం చూసిన విధంగానే పైథాన్లో ఆపరేటర్ అనేది ఒక సింబల్ అనమాట. సింబల్ ఏ సింబల్ అని ఇక్కడ చూసుకొని ఆ ఏమేమి సింబల్స్ మీకు ఫర్దర్ వీడియోలో మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఆపరేటర్ ఇది ఒక సింపుల్ డెఫినేషన్. సో ఇది ఇంకా దాంట్లో మించి కొంచెం కాంప్లెక్స్ అనమాట. సో ఇన్ పైథాన్ ఆపరేటర్ ఇస్ సింబల్. తెలిసిందో ఆపరేటర్ ఇస్ సింబల్ tells interpreter to perform specific mathematical or logical relation. Mathematical అంటే in plus minus in mathematical, logical true or false, at relation is equals to not equal to less than అవన్నీ రిలేషన్ కింద వస్తాయి. ఈ మూడు ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తే దాన్ని ఆపరేటర్ అన్నమాట. దీని మధ్యలో వేరియబుల్స్ అండ్ వాల్యూస్. దిస్ ఈజ్ అబౌట్ పైథాన్ సెకండ్ డెఫినేషన్ అనమాట. సో ఇది ఈజీగా ఎవరికి చాయిస్ అనిపిస్తే అది నేర్చుకోవచ్చు. నథింగ్ ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ మీది ఆపరేటర్ ఈజ్ సింబల్ యూజ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆర్ వాల్యూస్ ఆర్ వేరియబుల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అండ్ వై యూజ్ ఆపరేటర్స్? ఆపరేటర్స్ అని ఎందుకు యూజ్ చేస్తాం? టు పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు కోడింగ్ రాసేటప్పుడు చాలా క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తుంటాం. సో పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్కి ఏదైనా ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ ఆ ఆపరేషన్స్ క్యాలిక్యులేషన్ చేయటానికి మనం ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అదొకటి అనమాట. కంపేర్ వాల్యూస్. సో ఏదైనా టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దాని కింద ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్. మీకు ఇది అర్థమైంది. సో జస్ట్ వినండి. అండ్ మేక్ లాజికల్ డెసిషన్. ఏదైనా రెండింటి మధ్యలో ఏదైనా లాజికల్ డెసిషన్ తీసుకోవటానికి ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అండ్ మాడిఫై అప్డేట్ ఆ వేరియబుల్. ఏదైనా వేరియబుల్ని మాడిఫై చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి మాత్రమే వేరియబుల్స్ని ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అండ్ వర్క్ విత్ బైట్స్ అనమాట. సో ఇది మీకు ఫర్దర్గా అర్థమైంది. సో బైట్స్గా వర్క్ యూజ్ చేయడానికి ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద యూజెస్: పర్ఫామ్ క్యాలిక్యులేషన్, కంపేర్ వాల్యూస్, మేక్ లాజికల్ డెసిషన్, మాడిఫై అప్డేట్ వేరియబుల్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి టైప్ ఆఫ్ పైథాన్ ఆపరేటర్. వీటిలో మనం ఏమేమి ఈ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి? అథమెటిక్ ఉంది, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ అండ్ డెసిషన్. అథమెటిక్ ఆపరేటర్ వచ్చేసి బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి, సింపుల్ మ్యాథ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయటానికి అథమెటిక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎడిషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ. సో దీస్ ఆర్ ద బేసిక్ మ్యాథ్ ఆపరేటర్స్ అనమాట. సో కంపారిజన్ ఆపరేటర్, ఏదైనా రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఈ కంపారిజన్ ఆపరేటర్ అనేది వాడతాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్. సో కంపారిజన్ ఆపరేటర్గా యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి లాజికల్.
లాజికల్ అంటే కంబైన్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్, అంటే ఎండ్ ఆర్ నాట్, ఎక్కడో వినుంటారు కదా, 10th క్లాస్లో కూడా ఉంది. సో దాన్ని ఎండ్ ఆర్ నాట్ని లాజికల్ అంటారు, కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్. ఏదైనా స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడానికి మనం లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చి బిట్ వైజ్ ఆపరేటర్, ఆపరేటర్ ఆన్ బైట్ అండ్ పర్ఫార్మ్ బిట్ లెవెల్ ఆపరేషన్స్ అనమాట. సో మీ ఫర్దర్గా వెళ్తే అర్థమైంది, ఇప్పుడు కొంచెం గజిబిజిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్, అసైనర్ అప్డేట్ వాల్యూ, ఏదైనా వాల్యూస్కి వేరియబుల్స్ని కానీ మనం ఏదైనా అసైన్ని కానీ అప్డేట్ చేయాలనుకుంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వాడతాం అన్నమాట. సో ఐడెంటిటీ ఆపరేటర్ చెక్స్ ఇఫ్ టూ వేరియబుల్స్ రిఫర్స్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఏదైనా ఆ టూ వేరియబుల్స్ని సేమ్ ఆబ్జెక్ట్గా రిఫరెన్స్గా పెడితే దాన్ని ఐడెంటిఫై చేయడాన్ని ఐడెంటిటీ ఆపరేటర్ అంటాము. ఈజ్ నాట్ ఇన్ నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తుంది బేసిక్గా, మీకు అర్థమైంది ఫర్దర్గా. మెంబర్షిప్ ఆపరేటర్ చెక్స్ ద వాల్యూ ఆఫ్ ఇన్ ఏ సీక్వెన్స్. వాల్యూస్ అనేది సీక్వెన్స్లో ఉన్నాయో లేదో, ఒక లిస్ట్ ఫామ్లో ఉన్నాయో లేదో, ఆర్డర్లో ఉన్నాయో లేదో చూడటమే మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. సో మన ఫర్దర్ వీడియోస్లో ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం అనమాట. సో అథమెటిక్ ఆపరేటర్, కంపారిజేషన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్. నేను ప్రొనౌన్స్ చేసేటప్పుడు మీరు ప్రొనౌన్స్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా నోట్ తిరిగిద్ది అనమాట, లేకపోతే ఈ సడన్గా మైండ్కి రాదు. అండ్ లాజికల్ అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమేమి సింబల్స్ ఉంటాయి, కంపారిజేషన్ అంటే ఏమేమి సింబల్స్ వాడతాం, లాజికల్లో ఏమేమి ఉంటాయి, బిట్ వైజ్లో ఏమేమి ఉంటాయి, అసైన్మెంట్లో ఏమేమి ఉంటాయి. సో వన్ బై వన్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియో తీసుకోబోతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రొడక్షన్ టు Python operators. So ఇంకో లాస్ట్గా డెఫినేషన్ తీసుకోబోతున్నాం. An operator is a symbol used to perform mathematical operations on a value or variable. This is about introduction to Python operators. Thank you.